ఈ 5 చెట్లను రోజు తప్పకుండా పూజిస్తే చాలు. మీ జీవితంలోకి డబ్బు, ఆనందం, ఆరోగ్యం వస్తాయి. హిందూ మతంలో ప్రకృతికి సంబంధించిన ప్రతిదానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మత గ్రంథాలు దేవతలను పూజించడమే కాకుండా చెట్లు, మొక్కలను పూజించమని సూచిస్తాయి. చెట్లు, మొక్కలను పూజించడం వల్ల మతపరమైన ప్రయోజనాలు మాత్రమే కాకుండా జీవితంలో ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం కూడా లభిస్తాయని నమ్ముతారు. ప్రత్యేకించి కొన్ని చెట్లను పూజించడం వల్ల వివిధ ప్రయోజనాలను పొందవచ్చు. ఇక్కడ మనం 5 ప్రధాన వృక్షాల గురించి చర్చించబోతున్నాం. వీటిని పూజించడం వల్ల జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. అరటి చెట్టు. హిందూ మతంలో అరటి చెట్టు చాలా పవిత్రంగా భావిస్తారు. మహిళలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ప్రార్థించే వత్పూర్ణిమ రోజున ఈ చెట్టును ప్రత్యేకంగా పూజిస్తారు. అరటి చెట్టు బ్రహ్మ, విష్ణు, మహేశుల సువాసనలను కలిగి ఉంటుందని నమ్ముతారు. ఉసిరి ముఖ్యంగా విష్ణువు, లక్ష్మీ దేవతలకి ఇష్టమైన చెట్టుగా ఉంటుంది. ఉసిరి చెట్టును పూజించడం వల్ల ఇంట్లో డబ్బు లోటు తొలగిపోయి ఐశ్వర్యం, ధాన్యం లభిస్తాయి. ఉసిరికాయ ఏకాదశి నాడు ఈ చెట్టు కింద పూజలు చేయడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయి. ఈ చెట్టును దానం చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయి. ఇంట్లో లక్ష్మీ సువాసన ఉంటుంది. మారేడు చెట్టు. శివునితో ముడిపడి ఉన్న బేల చెట్టుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ చెట్టు ఆకులు, పండ్లను శివునికి నైవేద్యంగా సమర్పించడం వలన శివుని అనుగ్రహం లభిస్తుంది. బేల చెట్టును పూజించడం వల్ల ఉద్యోగంలో పురోభివృద్ధి లభిస్తుందని, అకాల మరణం నుంచి రక్షణ లభిస్తుందని చెబుతారు. ఈ చెట్టు ఆకులను పూజించడం వల్ల జీవితంలో స్థిరత్వం, శ్రేయస్సు లభిస్తుంది. రావి చెట్టు. హిందూ మతంలో రావి చెట్టుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని గాడ్ ట్రీ అని పిలుస్తారు. ఇది విష్ణువు, శ్రీహరి, నారాయణుల నివాసంగా పరిగణించబడుతుంది. పింపల్ చెట్టుకు ప్రదక్షిణ చేయడం వల్ల కాల సర్పాల వంటి గ్రహ దోషాలు తొలగిపోతాయి. రావి చెట్టును క్రమం తప్పకుండా పూజించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం లభిస్తుంది. రావి చెట్టును పూజించడం వల్ల మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం మెరుగుపడతాయి. వేపకు మతపరమైన, వైద్యపరమైన ప్రాముఖ్యత ఉంది. ప్రతికూల శక్తుల నుండి రక్షణ కోసం ఈ చెట్టు చాలా ప్రభావవంతంగా పరిగణిస్తారు. వేప ఆకులను పూజించడం వల్ల జాతకంలో దోషాలు తొలగిపోయి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా శుక్లపక్ష అష్టమి నాడు ఈ చెట్టును పూజించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. వేప పొగ దుష్ట శక్తులను తరిమికొట్టి ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.